వెల్కమ్ టు కీ టాక్స్. సినిమాలకి రాజకీయానికి ప్రత్యక్ష సంబంధం ఉంటుందా? అదేంటి డీసీఎం పవన్ కళ్యాణ్ థియేటర్ల యాజమాన్యాల మీద చేస్తున్న హంగామా చూసిన తర్వాత కూడా అలా ఎలా అడుగుతారంటారా? అది కాదు పాయింట్. అంతకంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. రాజకీయంలో అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే సినిమాలు వచ్చి అధికారం పోయిన తర్వాత సడన్గా సినిమాలు ఆగిపోయే హీరో ఒకరున్నారు అనే విషయం మీకు తెలుసా? ఎస్, ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్. నారా రోహిత్ కొంచెం గ్యాప్ తర్వాత సెకండ్ సినిమా రిలీజ్ చేస్తూ ఉన్నారు, భైరవం. ప్రతినిధి 2 తర్వాత భైరవం వస్తూ ఉంది. నిజానికి నారా రోహిత్ కెరీర్ ఫ్రమ్ ద బిగినింగ్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ ఈక్వేషన్ కనపడుతుంది. 2009లో బాణం సినిమాతో రోహిత్ కెరీర్ మొదలుపెట్టారు. అప్పట్లో అశ్వినీ దత్ కుటుంబం చంద్రబాబుకి కమిట్మెంట్ ఇచ్చిందని అందులో భాగంగానే రోహిత్ని లాంచ్ చేశారు అనే విషయాన్ని ఓపెన్గానే చెప్పారు. ఆ తర్వాత 2009 నుంచి 2014 మధ్యలో నారా రోహిత్ ఒక 5-6 సినిమాల్లో మాత్రమే నటించుంటారు. ఏడాదికి 1-2 సినిమాలు వచ్చి ఉంటాయి. కానీ 2014 నుంచి 18-19 వరకు నారా రోహిత్ కెరీర్ బ్రహ్మాండంగా పీక్లో సాగడం చూస్తాం. కావాలంటే మీరు చూడండి, 2014 ఎన్నికలు జరిగే సమయం నుంచి 2018 వరకు సంవత్సరానికి 3-4 సినిమాలు నారా రోహిత్ రిలీజ్ చేశారు. అంటే ఈ 5 ఏళ్ల కాలంలో 14, 18, 19 నాటికి 16 సినిమాలు రిలీజ్ అవుతాయి. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనుకుంటే, దీనికంటే ఇంట్రెస్టింగ్ విషయం 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిన తర్వాత 2024 ఎన్నికల ముందు వరకు అసలు ఒకటంటే ఒక సినిమా కూడా లేదు. టీడీపీకి అధికారం లేదు, నారా రోహిత్ సినిమాలు లేవు అనేది ఈ రెండు ప్యారలల్గా కనిపించే విషయాలు. నిజంగా ఇంట్రెస్టింగ్ కదా. తర్వాత 2024 ఎన్నికల సమయానికి ప్రతినిధి 2తో నారా రోహిత్ మళ్ళీ కనిపించారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ భైరవం వస్తుంది. దీని తర్వాత మళ్ళీ వరుసగా సినిమాలు ఉండబోతున్నాయి. ఎందుకని ఇలా? నిజానికి విజయ్ యాంటోనీ ఎంత గొప్ప నటుడో నారా రోహిత్ కూడా అంతే గొప్పగా అనిపిస్తారు. నారా రోహిత్ నటనకే కాదు, నారా రోహిత్ మెయింటైన్ చేసే ఫిట్నెస్ కూడా ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది, అందులో సందేహం లేదు. అయితే టీడీపీ అధికారంలో ఉంటేనే నారా రోహిత్ సినిమాలు రావడము, టీడీపీ విపక్షంగా ఉన్నప్పుడు స్ట్రగుల్ అవుతున్నప్పుడు అసలు సినిమాలే రాకపోవడము అనేది కాస్త ఇంట్రెస్టింగ్గా లేదు. దిస్ ఈజ్ కీ టాక్స్.